హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఫుడీస్ లైఫ్. ఈరోజు రెసిపీ వచ్చేసి మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ అయితే చూసేసారు. చపాతీతో నూడిల్స్ అయితే మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాము. రెసిపీ ఏదైనా కానీ దానిలో వెరైటీ లేకపోతే మాత్రం మనకి అస్సలు నచ్చట్లేదు ఈ రోజుల్లో. సో దానికోసం నేను చాలా వెరైటీగా ఉండే ఈ చపాతీ నూడిల్స్ని అయితే ప్రిపేర్ చేసేసాను. సో మీతో కూడా షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాము. సో మనం నూడిల్స్కి ఎలాంటి వెజిటబుల్స్ తీసుకుంటాము, ఎలాంటి ప్రాసెస్, సో దీనికి కూడా దాదాపు అలాంటి ప్రాసెస్సే. సో ముందుగా మనం ఆనియన్స్ని అయితే కట్ చేసుకుంటున్నాము. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ షేప్లో అయితే మనం ఆనియన్స్ని కట్ చేసుకోవాలి. నూడిల్స్లోకి ఆనియన్స్ని ఎలా కట్ చేసుకుంటేనే మనకి టేస్ట్ అయితే తెలుస్తుంది. సో ఫైనల్గా ఆనియన్స్ అన్నీ కూడా ఇలాగ పొడుగ్గా కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం క్యారెట్ని అయితే తీసుకుంటాము. క్యారెట్ కూడా చాలా సన్నగా పొడుగ్గా ఉండేటట్టు కట్ చేసుకోవాలి. ఫైనల్గా అయితే నేను ఇక్కడ చూపిస్తాను ఎలా కట్ చేసుకోవాలి అనేది. అలా అయితే కట్ చేసుకోండి. దాదాపు చైనీస్ రెసిపీస్లోకి అన్నీ కూడా వెజిటబుల్స్ ఇలా పొడుగ్గానే కట్ చేసుకుంటాము. అలా కట్ చేసుకుంటేనే మనకి ఫోర్క్కి కానీ తినడానికైనా కానీ ఈజీగా ఉంటుంది. సో అందుకని మీరు కూడా ఇలాగ పొడుగ్గానే కట్ చేసుకోండి. తర్వాత ఒక పచ్చిమిరపకాయని తీసుకుని ఇలా సన్నగా పొడుగ్గా అయితే కట్ చేసుకున్నాను. ఇలా ఎందుకు కట్ చేసుకున్నాము అంటే మనకి తినేటప్పుడు ఈజీగా పక్కకు తీసేసి తినడానికి ఈజీగా ఉంటుంది. సో దానికోసం పచ్చిమిరపకాయని ఇలా పొడుగ్గా అయితే కట్ చేస్తాను. నేను ప్రతి రెసిపీలోకి ఇలానే పొడుగ్గా కట్ చేస్తాను, ఈజీగా రిమూవ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. అదే చిన్న ముక్కలుగా కట్ చేసామనుకోండి మనకి ఎత్తుకోవడానికి కొంచెం టైం పడుతుంది. సో దానికోసం అనమాట. ఫైనల్గా క్యాప్సికాన్ని కూడా ఇక్కడ నేను చూపిస్తున్నట్లు ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం చపాతీని అయితే ప్రిపేర్ చేసుకుందాము. దీనికి ఏంటంటే మనం ఆయిల్ని యూజ్ చేయలేదు. ఆయిల్ యూజ్ చేయకుండా మనం చపాతీని అయితే కాల్చుకున్నాము. ఆయిల్ వేసుకున్నా కానీ నో ప్రాబ్లం, ఆయిల్ వేసుకునేనా మీరు కాల్చుకోండి. ఇలా మనం చపాతీలన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాము. సో ఇప్పుడు దీన్ని ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా, ఇలాగా చాక్తో కానీ లేదంటే పిజ్జా కట్టర్స్ ఉంటాయి కదా, సో దాంతో కానీ ఇలా స్లైసెస్కి అయితే కట్ చేసుకోండి. మీకు ఎంత థిన్గా అంటే ఎంత సన్నగా కట్ చేసుకోగలిగితే అంత సన్నగా కట్ చేసుకోండి. నూడిల్స్ లాగా చాలా బాగుంటాయి అనమాట చూడడానికి అండ్ ప్లస్ తినడానికి కూడా. సో ఇదైతే మనకి కొంచెం హెల్దీ నూడిల్స్ అని చెప్పుకోవచ్చు. మనం మైదాని వాడట్లేదు కాబట్టి హెల్దీగానే మనం తింటున్నట్టు. సో పిల్లలకి కూడా ఎప్పుడైనా స్నాక్స్ అడిగితే ఇలా చేసి పెట్టండి. సో అన్హెల్దీ కాకుండా అండ్ అలాగే వాళ్ళు చాలా ఇష్టంగా అయితే అట్రాక్ట్ అయ్యి తింటారు. సో దానికోసం అనమాట. సో ఇక్కడ మనకి నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకుని ఇప్పుడు కడాయిలోకి అయితే ఆయిల్ని ఒక 3 స్పూన్స్ వేసుకున్నాను. దీనిలోకి మనం కట్ చేసుకున్నాం కదా, ఇందాక కట్ చేసి ప్రిపేర్ చేసుకున్న అన్ని కూరగాయ ముక్కలన్నింటినీ కూడా దీనిలోకి అయితే తీసుకోవాలి. అన్నిటికన్నా ఫస్ట్ అయితే ఆనియన్స్ అండ్ అలాగే పచ్చిమిరపకాయలు తీసుకుని ఫస్ట్ వేయించుకోవాలి. ఏదైనా కానీ మనకి ఈ చైనీస్ రెసిపీస్ అన్నీ కూడా హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. సో తర్వాత ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న క్యారెట్ అండ్ అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ కూడా వేసుకొని వేయించుకోవాలి. చైనీస్ అన్నీ కూడా చాలా హై ఫ్లేమ్ మీద పెట్టి వేయిస్తారు. బయట కొనుక్కునే నూడిల్స్, మంచూరియా, ఫ్రైడ్ రైస్లో కూడా మనకి వెజిటబుల్ ముక్కలు అనేవి కొంచెం పచ్చి పచ్చిగా ఉంటాయి. సో మనం కూడా అలానే ఒక 80% వరకు వేయించుకున్నాం అనుకోండి, మనకు కూడా బయట టేస్ట్ అయితే వస్తుంది. సో ఫైనల్గా పైన కొంచెం గరం మసాలా, కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకుని వేయించేసుకుంటున్నాను. మళ్ళీ మనకి 80% అయితే కుక్ అయిపోయింది. సో తర్వాత ఇవి వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఇందులో ఒక టేస్ట్కి సరిపడా కొంచెం అంటే కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే నేను ఆల్రెడీ చపాతీలోకి ఉప్పు వేసాను, సాసెస్లో అయితే మనకి ఉప్పు ఉంటుంది. సో అందుకని మనం కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులోకి 2 స్పూన్లు కెచప్, 1 స్పూన్ వరకు సోయా సాసు, 2 స్పూన్లు రెడ్ చిల్లీ సాసు వేసుకున్నాను. మీరు కావాలి అంటే గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు, వెనిగర్ కూడా వేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ ఈ 3 వేసుకున్నాను సాసెస్. తర్వాత మనకి వెజిటబుల్స్లోకి క్యాబేజీ కానీ ఇంకా మీరు రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. వెజిటబుల్స్ సాసెస్తో పాటు మంచిగా వేగిపోయిన తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా స్లైసెస్, సో ఆ చపాతీ స్లైసెస్ అన్నీ కూడా దీనిలోకి వేసేసుకోవాలి. వీటిలోకి వేసుకున్న తర్వాత కాస్త స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిసేటట్టయితే కలిపేసుకోవాలి. నేనైతే ఇక్కడ చపాతీని అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి అయితే దీనిలోకి యూజ్ చేసుకున్నాను.
అంటే మీ దగ్గర ఒకవేళ మిగిలిపోయిన చపాతీలు ఉంటాయి కదా, మనకి పొద్దున కానీ లేదంటే రాత్రి కానీ మిగిలిపోయిన చపాతీలు ఉంటాయి కదా, సో వాటితో మీరు ఈజీగా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవాలని అయితే లేదు. సో అది నేను చెప్తుంది. సో మీకు ఇంట్లో అవైలబుల్గా ఉండి మిగిలిపోయాయి అనుకున్నప్పుడు మీరు చక్కగా ఇలా రెసిపీ అయితే చేసేసి పిల్లలకైతే పెట్టేసేయచ్చు. చాలా బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంది. ఇదొక కొత్త వెరైటీ అనమాట, చాలా డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంది. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి, మిస్ చేయకండి. సో ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫుడీస్ లైఫ్.